Subscribe to Color Frames. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మిథాలీ రాజ్ 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో భారత్కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించింది. ముఖ్యంగా ఆమె మహిళల క్రికెట్కు ఆదరణ పెంచడంలో కీలక పాత్ర పోషించింది. అందుకే మిథాలీని లేడీ సచిన్గా పిలుస్తారు. ఇలా పిలవడం ఆమెకు ఇష్టం లేకున్నా క్రికెట్ ప్రేమికులు మాత్రం ఆమెను అలానే గౌరవిస్తారు. ప్రస్తుతం మిథాలీ వయసు 41 ఏళ్లు. 4 పదుల వయసు దాటినా మిథాలీ పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. అయితే ఆమె పెళ్లిపై అనేక రూమర్స్ ఇప్పటికే వినిపించాయి. లవ్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చని చాలామంది భావిస్తున్నారు. కానీ రూమర్స్పై ఆమె ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు. అయితే మిథాలీ శిఖర్ ధావన్ మధ్య ప్రేమాయణం గురించి వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని నేషనల్ మీడియా కోడే కూసింది. అయినప్పటికీ ఈ స్టార్ క్రికెటర్లు రూమర్స్ను లైట్ తీసుకున్నారే తప్ప స్పందించలేదు. కానీ తాజాగా గబ్బర్ స్టేట్మెంట్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కరెంగే షోలో పాల్గొన్న ధావన్ మిథాలీతో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. మా ఇద్దరిపై వస్తున్న వార్తలు తప్పుడు ప్రచారమేనన్నాడు. మిథాలీ రాజును పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చేశాడు గబ్బర్. ధావన్ స్టేట్మెంట్తో మిథాలీతో ఎలాంటి రిలేషన్షిప్ లేదని క్లారిటీ రావడంతో ఇకనైనా పెళ్లి చేసుకోవచ్చు కదా అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. డిసెంబర్ 3, 1982న రాజస్థాన్ జోధ్పూర్లో జన్మించిన మిథాలీ రాజ్ ఫ్యామిలీ హైదరాబాద్లో స్థిరపడింది. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 మ్యాచ్లు ఆడిన మిథాలీ రాజ్ టెస్టుల్లో 699, వన్డేల్లో 7,805, టీ20లో 2,364 పరుగులు చేసింది. అటు శిఖర్ ధావన్ భార్యతో విడిపోయి సింగిల్ ట్యాగ్ వేసుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ అయేషా ముఖర్జీని ధావన్ 2012లో వివాహం చేసుకున్నాడు. మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ధావన్ ఐపీఎల్లో ఆడుతుండగా గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక మిథాలీ రాజ్ ప్రస్తుతం మహిళా ప్రీమియర్ లీగ్లో గుజరాత్ జెయింట్స్కు మెంటర్గా వ్యవహరిస్తోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.